అమ్మ అందరు వస్తు మంది పోలీసు అంతా ఇంట్లోనే ఉన్నారు. తెచ్చుకొని కూడా ఆడుకున్న దేవుంది నచ్చిన సార్ని తీసులేరు తెచ్చుకోండి సార్. నా కొడుకు బిడ్డను అట్లా ఆడుకున్నా చదివించుకున్నా సార్. నేను ఆ సార్ ఎన్నో కొన్ని పైసలు పెట్టుకొని చదివించుకున్నా కొడుకు ఆయన ధైర్యం ముందు వస్తారన్నట్టు సార్. అమ్మ నా కొడుకు బిడ్డ ఏం చేస్తాం చెప్పు, మన చేయలేకపోయా. అది అందుకోసమే కంచేది. అది ఏం చేస్తారు ఫస్ట్ మనం ఏమనద్దు, వాళ్ళు రాని లేదు అమ్మా. ఇంకా తర్వాత ముందు జరగకుండా చూద్దాం. ఆ పబ్లిక్ మన పిల్లలు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లలు ఏం తెలుస్తుంది, మనం ఆపలేము. మరి ఏం చేసి బట్టలు కింద పెట్టద్దని చెప్పిన ఆడిపోయేదా ఇట్లా భూమిలో ఏమైనా ఉండేది ఇది ఇప్పుడే ఇంకా ఇది నేను మంచిగా ఉన్నా బేట. ఇది నేను నిన్న కాలు ఎరిగిపోయింది చూడు, ఆ పిల్లలు చనిపోయినరు లింబాదిరి గుట్టకాల, అక్కడికి వచ్చిన బేట. మళ్ళీ ఇవాళ రమ్మన్నట, పట్టేసిరట. ఏం పైసలు ఏం తీసుకోకు, తీసుకున్నారట మొన్న, కానీ ఏం తీసుకోక. మనం మందులు ఉంటే కూడా ఇచ్చుకోకి, తీసుకోకు. నీకు అంత ఇబ్బంది ఏమైనా అయితే నాకు చెప్పి నేను ఇస్తాను. మొన్న 3000 ఇచ్చి ఎమ్మరావు గారా. నేను ఇక్కడికి లింబాద్రి గుట్ట దగ్గర ఉన్న ఇన్సిడెంట్ జరిగింది కదా, మీరు విజిట్ చేసిరా? అయ్యో బలవాడు, 3 చిన్న పిల్లలు చనిపోయినరు. ఇక్కడ పక్కకి ఏదో కుంట ఉన్నదట, మురం తీసిరు, లోతు అయిపోయింది, దాంట్లో పోయింది. మీరు విజిట్ చేయండి, ఇవాళ రండి. ఇవాళ సండే, రేపన్నా రండి. రేపు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఏ అప్లికేబుల్ అవుతాయో వాళ్ళకి సాయం చేసి అన్ని స్కీమ్స్లలో పెట్టాలి. ఆల్ స్కీమ్స్ యూ షుడ్ యూటిలైజ్ ఫర్ దెమ్. మళ్ళీ నాకు రిపోర్ట్ చేయండి. మళ్ళీ ఏం చేసినామో నాకు ప్రతిదీ చెప్పాలి. మళ్ళీ దీని వెనకాల పడే ఆ పుణ్యం వస్తుంది. అర్థమైందా? పాప సింగిల్ లేడీ ఉన్నది, పిల్లలు చనిపోయిండు. వాళ్ళకి ఏ ప్రభుత్వ స్కీమ్స్ ఏం వస్తాయో ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనా? రేపు విజిట్ చేస్తున్నారా? అన్ని గుడిసెలు ఉన్నాయి, వీళ్ళకి కూడా ఏం చేయొచ్చు ఆలోచన చేయండి. వీళ్ళకి ఏమైనా మనం గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఏమైనా ప్లాట్లు ఇచ్చి ఇందిరం మిల్లు ఇవ్వగలుగుతామా? ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. అర్థమైందా? ఇక్కడ పాపం వేరే దాంట్లో గుడిసెలు వేసుకొని ఉంటాను. వీళ్ళకి భూమి కూడా ఉండదు. గవర్నమెంట్ ల్యాండ్ ఉండే వీళ్ళకి ప్లాట్లు ఇద్దాం. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఐడెంటిఫై చేయండి,
చేస్తే ప్లాట్లు ఇస్తే అప్పుడు మళ్ళీ ఇందిరా మిల్లు కూడా ఇవ్వచ్చు. ఓకేనా? టేక్ ఇట్ సీరియస్. హలో, నమస్తే నమస్తే, బాగున్నాను. నేను ఈ గుడ్డలో మన ఇక్కడికి వచ్చిన చూడు లింబారి గుట్ట దగ్గర ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా. అయితే సరే ఎంఆర్ఓ గారికి మాట్లాడినా వీళ్ళకు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉంటే ఇంప్లిమెంట్ చేయమన్నా. మీరు కూడా కోఆర్డినేట్ చేసుకోరు ఎంఆర్ఓ గారితో. ఏ స్కీమ్ వస్తే ఆ స్కీమ్ ఈ ఫ్యామిలీస్కి పెట్టాలి ఇమీడియట్గా. అయితే ఇంకొకటి ఎంఆర్ఓ గారికి ఏం చెప్పినా అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఐడెంటిఫై చేయండి, చేస్తే వీళ్ళ ప్లాట్లు ఇచ్చి ఇందిరా మిల్ల కోసం అప్లై చేపిద్దాం. ఈ గుడిసెలు ఉన్నాయని నేను ఎంఆర్ఓ గారిని ఇక్కడ రమ్మన్నా, రేపు మీరు కూడా రండి ఒకసారి. మీరు ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేయండి. ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేసుకుంటే ఏమేం చేయొచ్చు మీకు అర్థమవుతుంది. అట్లే ఇంకొకటి ఎక్స్ప్లోర్ చేయండి ఎండిఓ గారు. ఈ కుంట ఉన్న ఆ కుంటలో పడి చనిపోయింది కదా, అది అంత మురం తీసి డీప్ అయిందట. దాన్ని కూడా విజిట్ చేయండి. విజిట్ చేసి అది మన పక్కకు పురాణిపేట లేకపోతే పురాణిపేట చెరువు ఉన్నదట దాని పక్కనే. సో పురాణిపేటలో తీసుకొని ఈ ఉపాధి హామీలో ఏమన్నా ప్లాన్ చేసి అదేమన్నా చేయగలుగుతామా అంటే ఒకసారి మొత్తం విజిట్ చేయండి. విజిట్ చేసి మనసు పెట్టి చూడు. వీఆర్ హెల్పింగ్ పూర్ పీపుల్. అట్లా నథింగ్ ఇక్కడ ఏమి ఉండదు. అంటే పేదోళ్ళకి లాభం జరిగే ఎట్లా చేయొచ్చు అనేది కొంచెం మనసు పెట్టి ఆలోచించు. రైట్, నమస్తే నమస్తే. ఇప్పుడు ఆ కుంటది కూడా ఎండిఓ గారు ఫస్ట్ ఆప్షన్ ఏమో కూడుపుడు. ఒకవేళ అది వీలు కాదు అని అనుకుంటే సెకండ్ ఆప్షన్ కంచె ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు పోయి ఏదో ఒకటి వాళ్ళకి సేఫ్ కావాలి కదా. పిల్లలు చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎండిఓ గారు తెలియజాలని చూస్తే బాధ అనిపిస్తుంది. చూడండి, మనసు పెట్టి పని చేయండి. రైట్.